హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ పోర్టల్. సో నా పేరు సత్యనారాయణ, జీకే మరియు కరెంట్ అఫైర్స్ యొక్క ఫ్యాకల్టీ. సో మనం లాస్ట్ క్లాసెస్లో జూన్కి సంబంధించి మనం కరెంట్ అఫైర్స్ అనేవి వీడియోస్ అనేవి చేసాం. నెక్స్ట్ ఈరోజు మనకి వార్తల్లో నిలిచిన అతి ముఖ్యమైన అంశాలని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అనే వాటి గురించి మనం చూద్దాం. సో వాటిలో ఫస్ట్ అంశం కనుక తీసుకుంటే, మనకి ఇవాళ వచ్చిన న్యూస్ పేపర్స్లో భాగంగా ఐక్యరాజ్య సమితి లేదా యుఎన్ఓ ప్రధానమైన అంశంగా మనం తీసుకుంటాం. అంటే ఐక్యరాజ్య సమితి ఎందుకు వార్తల్లో నిలిచింది అనే అంశాలకి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ అంశం మనం చూద్దాం. సో ఫస్ట్ అంశం కనుక తీసుకుంటే, యుఎన్ఓ అనే సంస్థకి సంబంధించి 2026 డిసెంబర్ 31వ తేదీ వరకు సెక్రటరీ జనరల్గా ఎవరిని అపాయింట్ చేశారు, ఆయన పేరేంటి అనే వాటి గురించి చూద్దాం. సో ప్రజెంట్ మనకి యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరు? పోర్చుగల్ దేశానికి చెందిన ఆంటోనియో గుటెరస్ అనే పేరు వస్తుంది. పోర్చుగల్ దేశానికి చెందిన ఆంటోనియో గుటెరస్ ప్రజెంట్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి సెక్రటరీ జనరల్గా ఉన్నాడు. ఈ ఆంటోనియో గుటెరస్ అనే పర్సనే 2022, 2021 అంటే 2022 జనవరి 1 నుంచి 2026 డిసెంబర్ 31 వరకు యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా ఈయనే పనిచేయనున్నాడు. అంటే ఈయన యొక్క పదవీ కాలం మనకి 2021తో పూర్తవుతుంది. మళ్ళీ తిరిగి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్గా ఈ వ్యక్తే ఉండాలని ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఉండే మెయిన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసైడ్ చేయడం జరిగిందని. సో ఐక్యరాజ్య సమితి అన్నా యుఎన్ఓ అన్నా ఒకటే. సో యుఎన్ఓని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1945 అక్టోబర్ 24న ప్రవేశపెట్టడం జరిగింది. యుఎన్ఓ హెడ్ క్వార్టర్ అనేది మనకి అమెరికాలోని న్యూయార్క్ అనేది వస్తుంది. ప్రజెంట్ యుఎన్ఓ టోటల్ మెంబర్ ఆఫ్ కంట్రీస్ ఏంటంటే మనం 193 కంట్రీస్కి మనం చెప్పచ్చు. అంటే ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన కోసం ఏర్పాటు చేసిన సంస్థనే ఐక్యరాజ్య సమితిగా చెప్తారు. వరల్డ్ పీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్గా వస్తుందని. ఈ వరల్డ్ పీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంబంధించి నెక్స్ట్ సెక్రటరీ జనరల్ ఎవరంటే ప్రజెంట్ ఉన్న పర్సన్ని అపాయింట్ చేశారు. సో ఆంటోనియో గుటెరస్ యుఎన్ఓకి సంబంధించి ఎన్నో సెక్రటరీ జనరల్గా వస్తాడంటే 9th సెక్రటరీ జనరల్. ఈయన ఏ దేశానికి చెందినవాడంటే పోర్చుగల్ దేశానికి చెందిన పర్సన్. సో యుఎన్ఓ ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఎవరంటే నార్వే దేశానికి చెందిన ట్రిగ్వేలి అనే పర్సన్ని మనం చెప్పచ్చు. యుఎన్ఓకి సంబంధించి ఫస్ట్ సెక్రటరీ జనరల్ అంటే నార్వే దేశానికి చెందిన ట్రిగ్వేలి వస్తాడు. సో ఆంటోనియో గుటెరస్ కంటే ముందు ఎవరంటే బాన్ కీ మూన్ అనే పేరు వస్తుందని. సో బాన్ కీ మూన్ అనే పర్సన్ ఈయనకి ముందు సెక్రటరీ జనరల్గా చేశాడు. ఈయన సౌత్ కొరియా దేశానికి చెందిన పర్సన్. ఈ అంశం పరంగానే కాకుండా సో యుఎన్ఓ అనే ఆర్గనైజేషన్ రీసెంట్గా 2021 నుంచి 2030వ సంవత్సరానికి సంబంధించి ఏ పేరు పెట్టిందనేది మనకి ప్రజెంట్ ఎక్కువ వార్తల్లో నిలుస్తున్న అంశం. అంటే 10 ఇయర్స్ని మనం డెకేడ్ అంటాం. ఈ 10 సంవత్సరాలకి సంబంధించి ఐక్యరాజ్య సమితి పెట్టిన పేరు కనుక తీసుకుంటే ఎకోసిస్టమ్ రీస్టోరేషన్గా పేరు పెట్టడం జరిగిందని. ఎకోసిస్టమ్ రీస్టోరేషన్ అనేది 2021 నుంచి 2030 వరకు వచ్చే డెకేడ్గా మనం చెప్పచ్చు. అంటే 2021 to 2030 డెకేడ్ ఆఫ్ ఎకోసిస్టమ్ రీస్టోరేషన్. దీన్నే తెలుగులో ఏం చెప్తారంటే పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ అని చెప్తారు. పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ. ఎందుకంటే మనకి ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సమస్యలు అనేవి ప్రధానంగా ఉన్నాయి. వాటి యొక్క సొల్యూషన్స్ సంబంధించి ఈ డెకేడ్కి పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ అనే పేరు పెట్టడం జరిగిందని. ఫారెస్ట్ రీస్టోరేషన్ అన్న
పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ అన్న ఒకటే. అంటే ప్రపంచవ్యాప్తంగా తలెత్తే పర్యావరణ సమస్యల యొక్క పరిష్కారానికి సంబంధించి సో ఏ అంశాలని మనం ప్రపంచ దేశాలకి ఇంప్లిమెంట్ చేయాలి, ఏ దేశాల్లో మనకి పర్యావరణ సమస్యలు అధికంగా ఉన్నాయి అనే వాటికి సంబంధించి కొత్త గైడ్లైన్స్ అని రిలీజ్ చేయడం జరిగిందని. సో ఐక్యరాజ్య సమితి యొక్క అంశం ప్రకారం కనుక తీసుకుంటే 2021 to 2030కి పెట్టిన పేరు కనుక తీసుకుంటే డెకేడ్ ఆఫ్ ఎకోసిస్టమ్ రీస్టోరేషన్గా చెప్తారు. దాన్నే తెలుగులో పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ అని చెప్తారు. మనకి ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జూన్ 5వ తేదీ అనేది కూడా వస్తుంది. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాం, చూసుకోండి అక్కడ. ఇదే ఐక్యరాజ్య సమితి అనే సంస్థ 2020వ సంవత్సరానికి సంబంధించి ఏం పేరు పెట్టింది, 2021కి సంబంధించి ఏం పేరు పెట్టింది, 2022కి సంబంధించి ఏం పేరు పెట్టింది అనేది కూడా ఇంపార్టెంట్. 2020 సంబంధించి పెట్టిన పేరు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ అనే పేరు పెట్టడం జరిగిందండి. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ అనేది ఏ సంవత్సరానికి పెట్టిన పేరు అంటే ఐక్యరాజ్య సమితి 2020కి సంబంధించి పెట్టిన పేరు. 2021కి సంబంధించి పెట్టిన పేరు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పీస్ అండ్ ట్రస్ట్. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పీస్ అండ్ ట్రస్ట్ అనేది 2021కి సంబంధించి పెట్టిన పేరుగా చెప్తాం. 2022కి సంబంధించి పెట్టిన పేరు కనుక తీసుకుంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఆర్టిసనల్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్గా పేరు పెట్టడం జరిగిందండి. ఆర్టిసనల్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ అనేది ఏ సంవత్సరానికి సంబంధించి వచ్చే నేమ్గా మనం చెప్తామంటే 2020కి సంబంధించి పెట్టిన పేరు. 2023కి సంబంధించి పెట్టిన పేరు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని వస్తుందండి. అంటే సిరిధాన్యాలు, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. ఈ అంశాల్లో భాగంగా మనకు ఐక్యరాజ్య సమితి ముఖ్యంగా వార్తల్లో నిలిచింది. అదేవిధంగా ఐక్యరాజ్య సమితికి సంబంధించి ప్రతి సంవత్సరం ఒక జనరల్ అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తారు. ఆ జనరల్ అసెంబ్లీ సమావేశానికి ఐక్యరాజ్య సమితిలో 193 దేశాల నుంచి ప్రతి దేశం నుంచి ఒక పర్సన్, అది ప్రెసిడెంట్ కావచ్చు లేదా ప్రధానమంత్రి కావచ్చు, అధ్యక్షత వహించడం జరుగుతుందని. సో మనకి ఈ సంవత్సరంలో జరిగే యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశం ఎన్నోదంటే 76వ యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశం వస్తుందండి. ఈ 76వ యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశానికి సంబంధించి అధ్యక్షత వహించేది ఎవరంటే మాల్దీవ్స్ దేశానికి చెందిన అధ్యక్షుడు అబ్దుల్లా షాహీద్ దీనికి అధ్యక్షత వహించడం జరుగుతుందని. సో క్వశ్చన్ అడగచ్చు, 2021 యూఎన్ జనరల్ అసెంబ్లీ 76వ సమావేశానికి సంబంధించి దీనికి అధ్యక్షుడిగా ఎవరు అపాయింట్ అయ్యారంటే మాల్దీవ్స్ దేశానికి చెందిన అబ్దుల్లా షాహీద్ అనే పేరు చెప్పచ్చు. అదే 2020లో 75వ యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశానికి ప్రెసిడెంట్ ఎవరంటే వాల్కినో బోజ్కీర్ అనే పేరు వస్తుందండి. సో వాల్కినో బోజ్కీర్ అనే పర్సన్ 2020వ సంవత్సరంలో జరిగిన 75వ జనరల్ అసెంబ్లీ సమావేశానికి సంబంధించి ప్రెసిడెంట్. ఈ వాల్కినో బోజ్కీర్ అనే పర్సన్ ఏ దేశానికి సంబంధించి ప్రెసిడెంట్ అంటే టర్కీ. అబ్దుల్లా షాహీద్ ఏ దేశానికి చెందిన ప్రెసిడెంట్ అంటే మాల్దీవ్స్ అనే పేర్లు చెప్పచ్చు. ఈ అంశాల్లో భాగంగా మనకు ఐక్యరాజ్య సమితి వార్తల్లో నిలిచిందండి. సో ఐక్యరాజ్య సమితికి సంబంధించి 76వ యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశానికి సంబంధించి ప్రెసిడెంట్ ఎవరంటే అబ్దుల్లా షాహీద్. ఆయన ఏ దేశానికి చెందినవాడంటే మాల్దీవ్స్ దేశానికి చెందినవాడు. అదే 2020లో 75వ యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశానికి ప్రెసిడెంట్ ఎవరంటే టర్కీ దేశానికి చెందిన ప్రెసిడెంట్ వాల్కినో బోజ్కీర్ అనే పేరు వస్తుంది. సో ఇప్పటి వరకు మనకి 76 యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరిగితే భారతదేశం నుండి యూఎన్ జనరల్ అసెంబ్లీకి అధ్యక్షత వహించింది మాత్రం ఒకే ఒకసారి 1953లో
భారతదేశం నుండి విజయలక్ష్మి పండిత్ అనే పర్సన్ భారతదేశం నుండి యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశానికి సంబంధించి ప్రెసిడెంట్గా వహించడం జరిగిందని. ఈ విజయలక్ష్మి పండిత్ అనే పర్సన్ మనకి 1953 సంవత్సరాల్లో భారతదేశం నుండి అమెరికా దేశానికి శాశ్వత రాయబారిగా పనిచేయడం జరిగిందని. సో ప్రజెంట్ మనకి భారతదేశం నుండి ఐక్యరాజ్య సమితికి శాశ్వత రాయబారి ఎవరంటే టిఎస్ తిరుమూర్తి అనే పేరు వస్తుందని. టిఎస్ తిరుమూర్తి అనే పర్సన్ని పర్మనెంట్ అంబాసిడర్ ఆఫ్ యుఎన్ఓ ఫ్రమ్ ఇండియా, భారతదేశం నుండి ప్రజెంట్ ఐక్యరాజ్య సమితికి శాశ్వత రాయబారి ఎవరంటే టిఎస్ తిరుమూర్తి అనే పేరు వస్తుంది. సో ఈ అంశాల్లో భాగంగా మన ఐక్యరాజ్య సమితిని ప్రస్తావించాం. నెక్స్ట్ సో రీసెంట్గా మనకి కేంద్ర ఎన్నికల కమిషన్ ఎలక్షన్ కమిషనర్గా ఒక పర్సన్ని నియమించడం జరిగిందండి. ఆయన పేరేంటి అనే వాటి గురించి చూద్దాం. సో మనకి న్యూ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, న్యూ ఎలక్షన్ కమిషనర్. మనకి ఎలక్షన్ కమిషన్కి సంబంధించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకడు ఉంటాడు, ఎలక్షన్ కమిషనర్స్ ఇద్దరు ఉంటారు. సో అటువంటి ఎలక్షన్ కమిషనర్స్కి సంబంధించి ఇద్దరు పర్సన్స్లో అనూప్ కుమార్ పాండే అనే పర్సన్ని ఎలక్షన్ కమిషన్కి సంబంధించి నూతన కమిషనర్గా నియమించడం జరిగిందని. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కి రాజీవ్ కుమార్ అనే పర్సన్ కమిషనర్గా ఉన్నాడు. సో ఈయనతో పాటు రెండవ ఎలక్షన్ కమిషనర్గా అనూప్ కుమార్ పాండే అనే పర్సన్ నియమించారు. ఎవరు అనూప్ కుమార్ పాండే అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ క్యాడర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చీఫ్ సెక్రటరీగా కూడా చేశాడు. సో అనూప్ కుమార్ పాండేని ఏ ఆర్టికల్ బేస్ చేసుకుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేశారంటే ఆర్టికల్ 324(2) అనేది వస్తుందని క్వశ్చన్ అడగచ్చు. ఏ ఆర్టికల్ బేస్ చేసుకుని భారత రాష్ట్రపతి ఎలక్షన్ కమిషనర్ని నియమిస్తారంటే ఆర్టికల్ 324(2) అనేది మనం చెప్పచ్చు. సో నూతన ఎలక్షన్ కమిషనర్ ఎవరంటే అనూప్ కుమార్ పాండే, రాజీవ్ కుమార్. ప్రజెంట్ వీళ్ళిద్దరూ మనకి ఎలక్షన్ కమిషనర్స్గా వస్తారు. సో మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరంటే సుశీల్ చంద్ర అనే పేరు వస్తుందని. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా సుశీల్ చంద్ర మనకి ఎన్నోవ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటే 24. సుశీల్ చంద్ర ఏ రాష్ట్రానికి చెందిన పర్సన్ అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ క్యాడర్. సో మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అన్నా లేదా 24వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అన్న ఈయనే వస్తాడని. మనకి ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరంటే సుకుమార్ సేన్ అనే పేరు వస్తుందని. సుకుమార్ సేన్ అనే పర్సన్ మనకి ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఈయన ఏ రాష్ట్రానికి చెందినవాడంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన పర్సన్. మనం ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీని నేషనల్ ఓటర్స్ డేగా చెప్తాం. ఎప్పుడు? జనవరి 25. ఈ నేషనల్ ఓటర్స్ డే 2021 థీమ్ కనుక తీసుకుంటే నేషనల్ ఓటర్స్ డే 2021 యొక్క థీమ్ మేకింగ్ అవర్ ఓటర్స్ ఎంపవర్మెంట్గా చెప్తారు. 2021 నేషనల్ ఓటర్స్ డే యొక్క థీమ్ కనుక తీసుకుంటే మేకింగ్ అవర్ ఓటర్స్ ఎంపవర్మెంట్గా చెప్తారు. సో మనకి దేశంలో మొట్టమొదటిసారిగా ఎన్నికలను ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1952వ సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. 1952 నుంచి మనకి ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ మనకి 2021లో మే నెలలో ఏ రాష్ట్రాల్లో మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ కండక్ట్ చేశారంటే అస్సాము, వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు అండ్ పుదుచ్చేరి.
ఈ 5 ప్లేసెస్లో మనకి 2021 మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. 2022లో అంటే వచ్చే సంవత్సరంలో ఏ ఏ రాష్ట్రాల్లో మనకి అసెంబ్లీ ఎన్నికలు కండక్ట్ చేయనున్నారంటే ఒకటి గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్ అండ్ ఉత్తరప్రదేశ్. ఈ 5 రాష్ట్రాల్లో మనకి నెక్స్ట్ ఇయర్ అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయనున్నట్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించడం జరిగిందని. సో 2022వ సంవత్సరంలో ఏ ఏ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించిందంటే ఈ 5 రాష్ట్రాల పేర్లు మనం చెప్పచ్చు. అదే 2021లో ఏ ఏ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి అంటే వెస్ట్ బెంగాల్, అస్సాము, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి. ఈ 5 ప్రదేశాలు మనం చెప్పచ్చు. సో ఇది మనకి నూతన ఎలక్షన్ కమిషనర్గా ఎలక్షన్ కమిషన్కి సంబంధించి వచ్చే ముఖ్యమైన అంశాలుగా మనం తీసుకోవచ్చు. థీమ్ అనేది ఇంపార్టెంట్, మేకింగ్ అవర్ ఓటర్స్ ఎంపవర్మెంట్. సో మనకి ఎలక్షన్ కమిషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ వస్తుందంటే న్యూఢిల్లీకి సంబంధించి వచ్చే అంశం. ఇది మనకి రెండవ కరెంట్ అఫైర్. సో రీసెంట్గా ప్రపంచ బ్యాంకు 2021 టు 2022కి సంబంధించి భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్ అనేది ఇచ్చారు. సో మనకి ప్రపంచ బ్యాంక్ యొక్క సర్వే ప్రకారం భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఎంత, ప్రపంచ బ్యాంకు భారతదేశానికి సంబంధించి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ యొక్క అభివృద్ధికి సంబంధించి ఎన్ని మిలియన్స్ డాలర్స్ రుణాన్ని ప్రకటించింది అనే వాటి గురించి మనం చూద్దాం. ప్రపంచ బ్యాంక్ యొక్క సర్వే ప్రకారం ప్రపంచ బ్యాంక్ సర్వే ప్రకారం రెండు వేల 20 టు 21, 2021 టు 22, 2022 టు 23, 2023 టు 24 ఈ సంవత్సరాలకి సంబంధించి భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్, దాన్నే వృద్ధి రేట్ అంటారు. సో ఎంత శాతంగా ఉండబోతుంది అనేది ఒక అంచనా వేసి ఇచ్చారు. సో 2020 టు 21 మధ్య 7.3గా ఇస్తే 2021 టు 22 మధ్య 8.3గా ఇస్తే 2022 టు 23 మధ్య 7.5గా ఇస్తే 2023 టు 24 మధ్య 6.5%గా భారతదేశం యొక్క వృద్ధి రేటు ఉండబోతున్నట్టు ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మనం చెప్పచ్చు. సో క్వశ్చన్ అడగవచ్చు, ఏ సంవత్సరాలకి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి గ్రోత్ రేట్ ఇచ్చిందంటే ఈ 4 సంవత్సరాలకి సంబంధించి వాటి యొక్క పర్సంటేజెస్ పరంగా మనం చెప్పచ్చు. సో ప్రపంచ బ్యాంక్ ఈ అంశం పరంగానే కాకుండా మన ఇండియాకి సంబంధించి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ యొక్క డెవలప్మెంట్కి $500 మిలియన్ లోన్ని కూడా ప్రొవైడ్ చేశారు. క్వశ్చన్ అడగచ్చు, భారతదేశం యొక్క మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సంబంధించి ప్రపంచ బ్యాంక్ కల్పించిన లోన్ ఎంత అంటే $500 మిలియన్. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. మనకి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మినిస్టర్ ఎవరంటే నితిన్ జైరామ్ గడ్కరీ అనే పర్సన్ పేరు మనం చెప్పచ్చు. సో ఇది మనకి ప్రపంచ బ్యాంక్కి సంబంధించి. ప్రపంచ బ్యాంక్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1945లో ప్రవేశపెట్టారు. ప్రపంచ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ అన్నా అమెరికా క్యాపిటల్ అన్నా ఒకటే, వాషింగ్టన్ DC. ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ ఎవరంటే డేవిడ్ మాల్పాస్ అనే పేరు వస్తుంది. సో డేవిడ్ మాల్పాస్ అనే పర్సన్ ప్రపంచ బ్యాంక్కి సంబంధించి ప్రెసిడెంట్గా 13వ ప్రెసిడెంట్గా చెప్తారు. ఈయన ఏ దేశం అంటే అమెరికా. ఈ పాయింట్స్ పరంగా కూడా మనం చెప్పచ్చు. వరల్డ్ బ్యాంక్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరంటే యుగీన్ మేయర్. సో యుగీన్ మేయర్ ఏ దేశానికి చెందిన పర్సన్ అన్నా ఈయనే అమెరికా దేశానికి చెందిన పర్సనే. సో యుగీన్ మేయర్ని ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది వరల్డ్ బ్యాంక్గా,
డేవిడ్ మాల్పాస్ని 13th ప్రెసిడెంట్ ఆఫ్ ది వరల్డ్ బ్యాంక్గా మనం చెప్పచ్చు. సో వరల్డ్ బ్యాంక్ యొక్క సర్వే ప్రకారం భారతదేశం యొక్క గ్రోత్ రేటే కాకుండా భారతదేశం యొక్క మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ యొక్క డెవలప్మెంట్కి ఎంత అమౌంట్ లోన్గా ప్రొవైడ్ చేస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ మరొక ముఖ్యమైన కరెంట్ అఫైర్. సో మనకి జూన్ 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎవరైతే మనకి చిరు వ్యాపారులు ఉంటారో వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా 2 స్టేజెస్లో భాగంగా ఈచ్ పర్సన్కి 10,000 చొప్పున అమౌంట్ అనేది ఇవ్వడం జరిగిందని. ఆ పథకం పేరు జగనన్న తోడు అనే పథకాన్ని మనం తీసుకుంటాం. ఈ పథకానికి సంబంధించి మొత్తం టోటల్ బెనిఫిషియర్స్ ఎంతమంది, ఫస్ట్ స్టేజ్లో ఎంత ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, సెకండ్ స్టేజ్లో ఎంతమందికి ఇచ్చారు అనే వాటి గురించి ఒకసారి మనం చిన్న ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎవరైతే మనకి చిన్న తరహా పరిశ్రమలకి సంబంధించి వచ్చే పర్సన్స్ ఉంటారో వాళ్ళకి వడ్డీ లేని రుణాన్ని కల్పిస్తానికి ఆల్మోస్ట్ మనకి 2 స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్లో సెకండ్ స్టేజ్లో ఎంతమందికి ఇచ్చారనేది మనకి ఇంపార్టెంట్ అడిగే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో మనకి 5.35 లక్షల మందికి 10,000 చొప్పున ఇస్తే సెకండ్ స్టేజ్లో 3.70 లక్షల మందికి 10,000 చొప్పున అమౌంట్ అనేది ఇచ్చారు. అంటే వడ్డీ లేని రుణాలకి సంబంధించి వచ్చే అంశం. ఎవరైతే మనకి చిరు వ్యాపారులు ఉంటారో వాళ్ళ యొక్క అభివృద్ధికి సంబంధించి వచ్చే పథకంగా మనం దీన్ని చెప్పచ్చు. సో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి సీఎం అయిన తర్వాత మనకి చాలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. వాటిలో అతి ముఖ్యమైన పథకంగా మనకి జగనన్న తోడు అనే పథకాన్ని మనం చెప్పచ్చు. అదేవిధంగా మనకి అమ్మఒడి కావచ్చు, లేదా మనకి రైతు భరోసా కావచ్చు. ఇటువంటి పథకాలన్నీ కూడా ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా అపాయింట్ అయిన పర్సన్. సో క్వశ్చన్ అడిగేది ఏముంటుందంటే, సో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లోని చిరు వ్యాపారులకు సంబంధించి ఎంతమందికి అమౌంట్ ఇచ్చారు, ఫస్ట్ స్టేజ్లో ఎంతమందికి ఇచ్చారు, సెకండ్ స్టేజ్లో ఎంతమందికి ఇచ్చారు అనేది అడగచ్చు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ పేరు వైఎస్ఆర్సీపీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్సీపీ అనే పార్టీని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 2011లో ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ పేరు బిశ్వభూషణ్ హరిచంద్రన్ అనే పేరు వస్తుందని. సో బిశ్వభూషణ్ హరిచంద్రన్ అనే పర్సన్ ఏ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్గా చెప్తామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్. సో మనకి దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉన్నట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా ప్రభావం అనేది మనకు అధికంగా ఉంది. సో అంశాల పరంగా కూడా వీటిని మనం చెప్పచ్చు. సో ఇది మనకి మరొక ముఖ్యమైన కరెంట్ అఫైర్. నెక్స్ట్ మనకి పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు అనేది ఒకటి ఉంటుందని. ఈ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డుకి సంబంధించి నూతన చైర్మన్గా ఎవరిని అపాయింట్ చేశారనేది మనకి ఇంపార్టెంట్. పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు. పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డుకి సంబంధించి చైర్మన్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరిని అపాయింట్ చేస్తుంది అనేది మనకు క్వశ్చన్ అడగచ్చు. ఆ పర్సన్ పేరు సంజీవ్ నందన్ సాహే అనే పేరు వస్తుంది. సంజీవ్ నందన్ సాహే పెట్రోలియం అండ్ రెగ్యులేటరీ బోర్డు సంబంధించి చైర్మన్గా నియమించడం జరిగింది. పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు. ఈ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డుని ఎప్పుడు స్థాపించారంటే 2006లో స్థాపించారు. హెడ్ క్వార్టర్ అనేది మనకి న్యూఢిల్లీ వస్తుందని. సో సంజీవ్ నందన్ సాహేని ఈ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డుకి చైర్మన్గా అపాయింట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేసిన కమిటీ పేరు కనుక తీసుకుంటే
వికే సరస్వత్ కమిటీ అని వస్తుందండి. సో వికే సరస్వత్ అనే కమిటీ యొక్క గైడ్లైన్స్ ఆధారంగా ఈ సంజీవ్ నందన్ సాహే అనే పర్సన్ని చైర్మన్గా నియమించారు. సో మనకి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఎవరంటే ధర్మేంద్ర ప్రధాన్ అనే పేరు వస్తుందండి. సో ధర్మేంద్ర ప్రధాన్ అనే పర్సన్ మనకి సెంట్రల్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మినిస్టర్గా వస్తాడు. ధర్మేంద్ర ప్రధాన్ యొక్క కాన్స్టిట్యున్సీ దియోగర్, ఒడిస్సా. సో మనకి పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్కి సంబంధించి వచ్చే ప్రముఖమైన ఆర్గనైజేషన్స్గా మెయిన్గా ఫస్ట్ మనం ఓఎన్జీసీ అనే ఆర్గనైజేషన్ని మనం చెప్తాం. సో ఓఎన్జీసీ అంటే మనందరికీ తెలుసు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్. ఈ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1956లో ప్రవేశపెట్టారు. హెడ్ క్వార్టర్ ఢిల్లీ. ప్రజెంట్ ఓఎన్జీసీ ఎండి సిఇఓగా సుభాష్ కుమార్ అనే పర్సన్ని మనం చెప్పచ్చు. సుభాష్ కుమార్ అనే పర్సన్ ఏ కంపెనీకి సంబంధించి ప్రజెంట్ ఎండి సిఇఓ అంటే ఓఎన్జీసీ యొక్క ప్రజెంట్ ఎండి సిఇఓ. ఓఎన్జీసీ అంటే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్. సో ఓఎన్జీసీతో పాటు మనకి ప్రముఖంగా ఐఓసి అనే సంస్థ కూడా వస్తుందండి. ఐఓసి అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1959లో ప్రవేశపెట్టారు. హెడ్ క్వార్టర్ ఢిల్లీ. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రెసెంట్ ఎండి సిఇఓగా ఎస్ఎం వైద్య అనే పేరు చెప్పచ్చు. ఎస్ఎం వైద్య అనే పర్సన్ మనకి ఐఓసి అనే సంస్థకి సంబంధించి వచ్చే ఎండి సిఇఓగా తీసుకుంటాం. ఇటు ఓఎన్జీసీ కావచ్చు, ఐఓసి కావచ్చు, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి వచ్చే హైలీ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్. సో ఏ కంపెనీస్ అయితే హైలీ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్గా ఉంటాయో వాటిని మనం మహారత్న కంపెనీస్ అంటారు. ప్రజెంట్ మనకి దేశవ్యాప్తంగా ఉన్న మహారత్న కంపెనీస్ ఏంటంటే 10 వస్తాయండి. ప్రజెంట్ మనకి దేశవ్యాప్తంగా ఎన్ని కంపెనీస్ని మనం మహారత్న కంపెనీస్ చెప్తున్నామంటే 10 కంపెనీస్ చెప్తారు. దాని తర్వాత నవరత్న అనే కంపెనీస్ వస్తాయి. నవరత్న కంపెనీస్ 14, మినీరత్న కంపెనీస్ 80+ వస్తాయి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎక్కువగా రెవెన్యూ తెచ్చే వాటిని 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. ఎక్కువగా రెవెన్యూ తెచ్చే వాటిని, మధ్యస్థంగా తెచ్చే వాటిని, లీస్ట్గా ఉండే వాటిని డెరైవ్ చేసి మహారత్న, నవరత్న, మినీరత్న కంపెనీస్గా డెరైవ్ చేయడం జరిగిందండి. సో ధర్మేంద్ర ప్రధాన్ యొక్క పేరు అనేది ఈ సందర్భానుసారం మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ భారతదేశానికి క్రూడ్ ఆయిల్ని అధికంగా సప్లై చేసే దేశాల్లో ఫస్ట్ ఏ దేశం వస్తుందంటే ఇరాక్ అనే దేశం వస్తుంది. తరువాత సౌదీ అరేబియా అనే దేశం వస్తుంది. తరువాత అమెరికా అనే దేశం వస్తుంది. తరువాత ఇరాన్ అనే దేశం వస్తుందని. సో భారతదేశానికి అధికంగా క్రూడ్ ఆయిల్ని సప్లై చేసే దేశాల పరంగా ఏ దేశం ఫస్ట్ ప్లేస్లో ఉందంటే ఇరాక్ అనే దేశాన్ని మనం చెప్పచ్చు. సో ఈ పాయింట్ అనేది కూడా మనకి చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ప్రతి సంవత్సరం నేషనల్ ఫిలిం అవార్డ్స్ అనేది ఇస్తారని. ఈ నేషనల్ ఫిలిం అవార్డ్స్లో భాగంగా బెస్ట్ పిక్చర్గా ఏ రాష్ట్రానికి చెందిన మూవీ సెలెక్ట్ అయిందనేది మన క్వశ్చన్ అడగచ్చు. సో 2021 67th నేషనల్ ఫిలిం అవార్డ్స్, 67th నేషనల్ ఫిలిం అవార్డ్స్ పరంగా తీసుకుంటే బెస్ట్ పిక్చర్గా ఏ రాష్ట్రానికి చెందిన మూవీ సెలెక్ట్ అయిందంటే బెస్ట్ మూవీ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాటర్ బొరియల్ అనే మూవీ సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. సో వాటర్ బొరియల్ అనేది ఏ రాష్ట్రానికి చెందిన మూవీ అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మూవీ. దాన్నే బెస్ట్ ఫిలింగా ఎన్నుకోవడం జరిగింది. ఈ వాటర్ బొరియల్ మూవీ డైరెక్టర్ ఎవరంటే శాంతాను సేన్ అనే పేరు వస్తుందండి. శాంతాను సేన్ అనే పర్సన్ వాటర్ బొరియల్ అనే మూవీకి సంబంధించి డైరెక్టర్ అయితే ఏవి టెలివిజన్స్ అనేవాళ్ళు
ప్రొడ్యూసర్స్గా వ్యవహరించడం జరిగిందని. ఏవి టెలివిజన్ ప్రొడ్యూసర్ అయితే శాంతాను సేన్ అనే పర్సన్ డైరెక్టర్. వాటర్ బొరియల్ ఏ రాష్ట్రానికి చెందిన మూవీ అంటే అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సీఎం కనుక తీసుకుంటే ప్రేమ్ కాండు అనే పేరు వస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సీఎం. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ ఎవరంటే బీడీ మిశ్రా. అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ కనుక తీసుకుంటే ఈటానగర్ వస్తుందని. సో మనకి 67th నేషనల్ ఫిలిం అవార్డ్స్లో భాగంగా ఏ మూవీ బెస్ట్ పిక్చర్గా సెలెక్ట్ అయిందంటే వాటర్ బొరియల్. ఇంకా యాక్టరు యాక్ట్రెస్ అవి మనకి రావాలండి, వస్తాయి. సో మన ఇండియా వైజ్ కనుక తీసుకుంటే ఫిలిం కేటగిరీకి సంబంధించి ఇచ్చే అవార్డ్స్లో అతి ముఖ్యమైన అవార్డు కనుక తీసుకుంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వస్తుందని. సో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని 2019వ సంవత్సరానికి సంబంధించి ఎవరికి ఇవ్వడం జరిగిందంటే రజనీకాంత్ అనే పర్సన్కి ఇచ్చారని. సో రజనీకాంత్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన ఎన్నో విజేత అంటే 51వ విజేతగా తీసుకుంటాం. సో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని ప్రవేశపెట్టింది 1969లో ప్రవేశపెట్టారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు యొక్క ప్రైజ్ మనీ 10 లక్షల రూపాయలుగా చెప్తారు. సో దాదాసాహెబ్ ఫాల్కే అనేది మనకి నేషనల్ ఫిలిం కేటగిరీ డెవలప్మెంట్ అవార్డుగా వస్తుంది. ఈ ఫిలిం కేటగిరీ డెవలప్మెంట్ అవార్డుకి సంబంధించి మనకి కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాకుండా మనకి సమాచార శాఖ అనేది ఒకటి వస్తుంది. ఐబీ అంటారు, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్. మనకి కేంద్ర సమాచార శాఖ మంత్రి అన్న, పర్యావరణ అటవీకరణ శాఖ మంత్రి అన్న ప్రకాష్ జవదేకర్ అనే పేరు వస్తుంది. ఈ ప్రకాష్ జవదేకర్ యొక్క చేతుల ద్వారానే మనకి ఫిలిం కేటగిరీకి సంబంధించి, సంస్కృతి కళలకు సంబంధించి సమాచార శాఖ మంత్రి ఆధ్వర్యం ద్వారా మనకి అవార్డ్స్ అనేవి ఇస్తారు. ఎవరు ప్రజెంట్ మనకి కేంద్ర సమాచార శాఖ మంత్రి అంటే ప్రకాష్ జవదేకర్ అనే పేరు చెప్పచ్చు. సో రజనీకాంత్ అనే పర్సన్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన ఎన్నో విజేత అంటే 51వ విజేతగా వస్తారండి. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. సో రీసెంట్గా 67th నేషనల్ ఫిలిం అవార్డుకి సంబంధించి బెస్ట్ మూవీ వాటర్ బొరియల్. సో ఇది మనకి ఈరోజు వార్తల్లో నిలిచిన అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్గా వీటిని మనం చెప్పొచ్చు. ఇంకా వీటికి సంబంధించి రిమైనింగ్ కరెంట్ అఫైర్స్ అని మనం నెక్స్ట్ క్లాస్లో చెప్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.